అంతా వేసి కోపం తక్కువ పడింది. బ్రేక్ఫాస్ట్ జీరా రైస్లో అంతంత పెద్ద వేస్తారా కట్ చేసి? వంట అయిపోయింది అంతా. మీకు ఇచ్చిన క్వాంటిటీ నీకు లెక్క ప్రకారం ఇచ్చావా? ఎట్లా ఎంత లెక్కవి? 650 మందికి ఎన్ని గ్రాములు చూసారు కదా? మన ఇంట్లో కూడా దొరకడం లేదు తెలుసా? మనం 45 రూపాయలు 50 రూపాయలు పెడితే కూడా ఈ రైస్ చూడడం లేదు. ఇప్పుడు రేటు 80 రూపాయలు ఉన్నాయి సూపర్ మార్కెట్లో, బయట 60, 50, 60 ఉన్నాయి. ఇది ఎక్కువ రోజులు ఉండకూడదు, తొందరగా వాడుతున్నారు లేండి. ఇప్పుడు రాదు. ఏం తిన్న ముక్కలేమి వేయలేదు, ఇంకా మీరే ఉన్నాయి. స్పూన్ ఉందా? ఇది స్పూన్. అన్నం ఎక్కడుంది? చూడండి ఫోటో చెప్పి తీసుకోండి. ప్లేట్ లేదా? ఎక్కువ ఉంది చాలా అన్నా. పిండి పక్కన పెట్టాయా బాబు? ఇవన్నీ ఒకదాని మీద పెట్టేసి అన్నీ పెట్టేసి జాగ్రత్త ఉంటాయి. వైట్ అన్నీ ఆ పక్క తీసి కింద పెట్టాలి. అన్ని వైట్ కింద పెట్టాలి. ఇప్పుడు ఈ వైట్ ఎగ్స్ వల్ల మనకి ఏంటంటే అవి ఎప్పుడూ తెలియదు, డేట్ తెలియదు. వాళ్ళే వైట్ ఇచ్చిపోయినారు. ఈ పిల్లలు వండి పెడితే ఏమైతే పిల్లలు పిల్లలకు తెలియదు, టీచర్లకు దానికి సైంటిఫిక్గా కనుక్కోలేదు కదా. ఇది ఓపెన్ చేయబాబు, కింద పెట్టండి. టక 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 చూద్దాం. అన్ని ఇదో కథ వచ్చినాయి వాళ్ళ. ఓహో మిక్సింగ్ పెట్టానండి. అన్ని బయట ఉన్నాయి. కింద ఇంకా మిక్సింగ్ వైటే మొత్తం వైట్ పెట్టాడు. నేను తీస్తుంటే అవే ఉన్నాయి. ఇంకా టోటల్ వైట్ అండి. ఏది పట్టుకునే పెట్టాడు. డిఓ గారు హెచ్ఎం గారి నుంచి మీరు ట్రే వైజ్ మీరు ఏదో ఎప్పుడు వచ్చినా అని ట్రే వైజ్ చూసి పెట్టుకో తీసుకోండి. కొద్దిగా ఒక అర్ధ గంట లేట్ అయినా పర్వాలేదు. చూడండి దీనివల్ల ఏం ప్రాబ్లం అవి ఎప్పుడో మీకు తెలియదు. ఇదంటే మీకు గ్యారంటీ చెప్పగలుగుతారు నెక్స్ట్ వీక్ ఈ వీక్ వాడుతున్నామని. అవి ఏం చెప్తున్నారు? 1100 గ్రాములు వచ్చినాయి. 1500 గ్రాములు కంపల్సరీ ఉంటుంది ట్రే. మేము లీగల్ మెట్రాలజీలో చెక్ చేశారు కదా, అది లేవు అక్కడ. ఆ అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం స్కూల్లో కూడా తక్కువ ఉన్నాయి. ఈరోజు మేము ఇక్కడ హై స్కూల్లో మరి టూ మచ్ ఇది 840 చెప్పాను కదా, 840 ఎగ్స్ వైట్. ఇక్కడ ఇంకా టేస్ట్ పెంచాలి. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో టేస్ట్ చాలా బాగుంటాయి తెలుసా నీకు. భవిష్యత్తులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ కానీ ఇంకా వైండప్ అయిపోతున్నాయి. ఎందుకంటే స్ట్రెంగ్త్ లేరు వాళ్ళ దగ్గర. 30 మెంబర్స్ 40 మెంబర్స్ బిల్డింగ్స్ ఏమో 200 మంది ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ పిల్లలు రావడం లేదు. కారణం ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ గురుకుల పాఠశాల, ఇక్కడ బాగా ఉంటుందని. కానీ మీరే క్వాలిటీ తగ్గిస్తే ఎట్లా? ఇంత మంచి రైస్ మీరు కొద్దిగా మన పిల్లలనే ఫీలింగ్ రావాలి మీ మనసులో.
ఈ పెట్టే అన్నం మన పిల్లలకి పెడుతున్నామనే ఫీలింగ్ వస్తే అప్పుడు క్వాలిటీ బాగా చేస్తారు. తర్వాత పప్పు బాగా చేశారు, దాన్ని ఆ నీళ్ళు పోయకపోతే చాలా టేస్ట్ వచ్చేది. ఒక అరకిలో ఆ ఆయిల్ కానీ కిలో వేసింటే పోపు మంచిగా ఉండేది. అది వాటర్ అనవసరంగా ఆ క్వాంటిటీ పప్పు అయిపోతుంది, మీరు చెప్పండి, అయిపోతుంది. ఏ లెక్కన అయిపోతుంది. మా పిల్లలు తినేస్తారు. ఎంత అరే నాకు తెలుసండి, ఎంత తిన్నా కానీ అంత క్వాంటిటీ అయిపోతుంది. వంకాయ అది పెరుగు సరిపోయేది, మార్చాలి మనం.